సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవర మురళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో రజక సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల బీసీ సంఘ అధ్యక్షులు షణ్ముఖంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మొదటిసారిగా చిత్తూరు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు రవీంద్రరాజు, యువత అధ్యక్షులు హరిబాబు దేవల మురళిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ బీసీల సంక్షేమ సంఘానికి, బీసీల అభివృద్ధికి పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వడ్డెర కులస్తులు సంచార జాతులుగా ఉంటూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. వీరికి క్వారీలోనూ, కాంట్రాక్టు పనుల్లోనూ రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని, త్వరలోనే జీవో విడుదల అవుతుందని పేర్కొన్నారు. వడ్డెర, రజక, నాయ బ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక ఈ కులాలన్నీ కూడా ఎనుగుబడిన వర్గాలకు సంబంధించిన కులాలు. కూలికి పోతేనే కుండగలాలి, రెక్కాడితేనే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగించే కులాలు. ఎందుకంటే మేము పెద్దగా రాజకీయాలలో ఆధిపత్యం లేని కులాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ రజిక, వడ్డెర్లు అనేది చేతివృత్తి మీద ఆధారపడే కులాలు ఇవన్నీ కూడా. ఈ కులాలకి అంతో ఇంతో గుర్తింపించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దాని భాగంగా ఈ కులాలని చైతన్యం చేయాలా, ఈ కులాలకన్నిటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పటికి కూడా ఈ కులాలు కూడా ఈరోజు సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే ఈ కులాల మీద జరిగే దాడుల్ని అరికట్టాలని, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ప్రజలకి ఏ విధంగా చేరువ చేయాలనే అవగాహన కల్పించేదానికి ఈ కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఈ కుల సంఘాల ద్వారా కూడా సమస్యల్ని మరి ఎక్కడికక్కడికి దాని పరిగిలోకి తీసుకొని న్యాయం చేస్తూ ముందుకు పోతున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మా వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు శ్రీ దేవళ్ళ మురళి గారు ఇటీవల శ్రీశైలం దేవస్థానం సమీపంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఆయన ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు చిత్తూరుకు విచ్చేయడం జరిగింది. మా యొక్క వడ్డెర కులం తరఫున ఆయనకు సాదర స్వాగతం పలుకుతూ, ఆయనకు ఒక చిరు సన్మానం చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. గత మాజీ చైర్మన్గా ఉండేటప్పుడు మా యొక్క వడ్డెర కులానికి చేతి వృత్తులకైతే ఏదైతే ఉందో సుత్తులు కానీ, సమిట్లు కానీ, మొల్ల కానీ, ఈ గడ్డపార్లు, పార్లు, ఇదే విధంగా మేస్త్రులు పనిచేసే వాళ్ళకు దానికి కావాల్సిన మెటీరియల్, జేసీబీలు, ఈ జల్లిగొట్టే మిషన్లు తదితరులంతా కూడా జీవో తీసుకొని వచ్చి మా వడ్డెర కులానికి ప్రతి జిల్లాలో అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత న్యాయం అయితే జరిగింది. దాంట్లో కొంతమంది, చాలామంది కూడా ఆర్థికంగా నిలదొక్కొని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిండే కూటమి ప్రభుత్వంలో కూడా మాకు ఏదైతే క్వారీల పైన కానీ, మైన్స్ పైన కానీ మా వడ్డెర్లకు ఏదైతే పూర్తి హక్కులు ఉందో ఆ హక్కుల కోసం కూడా ఆయన పోరాటం చేస్తూ దాని జీవోను కూడా తొందరలో తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇకపోతే లాస్ట్ జనవరి 11వ తేదీ వడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకొని అధికారుల చుట్టూ వెంటాడి వేటాడి మాకు ఆ జీవో కావాలా, మాకు అధికారికంగా మీరు మా ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీ అధికారికంగా మీరు నిర్వహించాలని చెప్పి ఆఫీసర్లు వెంటబడి ఆ జీవో కూడా తీసుకురావడం జరిగింది. అందుకు ఆయనకు మా చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం.